హాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్ థియరీ గురించి చూద్దాము. నైతిక వికాస సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించింది కోల్బర్గ్. అయితే నైతిక వికాస సిద్ధాంతం అంటే నైతికత అంటే ఏంటి? ఫస్ట్ మంచి చెడు తప్పు ఒప్పు తెలుసుకొని ఇక ముందు చెడు చేయకుండా ఉండడం, చేయకుండా ఉండడం, తప్పులు చేయకుండా ఉండడం, అదే నైతిక వికాసం. మరి ఎలా నైతిక వికాసం అనేది ఉంటుంది అనేది చూద్దాం. అయితే ఇందులో 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లల్లో నైతిక వికాసం ఉండదు. ఎందుకంటే ఇది నైతికత అనేది 4 ఇయర్స్, దాదాపు 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. బిఫోర్ 4 ఇయర్స్ వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళకేం తెలుసు? తప్పు, ఒప్పు, మంచి, చెడు అనేది ఏం తెలవదు కదా! సో, నైతికత అనేది అభివృద్ధి చెందదు. నెక్స్ట్ మిగతా వికాసాలతో పోల్చితే నెమ్మదిగా జరుగుతుంది. భాషా వికాసమైన, ఉద్వేగ వికాసమైన సో, ఏదైనా గానీ ఫాస్ట్‌గానే జరుగుతుంది. ఇది మాత్రం స్లోగా జరుగుతుంది. ఎందుకంటే స్టార్ట్ అవ్వడమే దాదాపు 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది గదా! అందుకని మందకొడిగా జరుగుతుంది ఇది. నెక్స్ట్ ఇది 3 లెవెల్స్ 6 స్టేజెస్. 3 స్థాయిలు 6 దశలు. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 3 స్టేజెస్ అనుకుంటాము. కానీ కాదు. 3 లెవెల్స్ 6 స్టేజెస్. ప్రతి లెవెల్‌కి 2 స్టేజెస్ ఉంటాయి. అవేంటన్నది చూద్దాము. ఫస్ట్ వన్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్, పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇందులో మళ్ళీ 2 స్టేజెస్ ఉంటాయి. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్. సెకండ్ వన్ పర్సనల్ రివార్డ్ ఓరియంటేషన్. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్ అంటే ఇందులో అయితే ఇది ఏంటి అంటే శిక్ష, భయం అనే కీవర్డ్స్ గుర్తుంచుకోవాలి. అంటే భయం ఇక్కడ ఏంటి అంటే భయంతో పిల్లలు పెద్దలను గౌరవిస్తారనేది గుర్తుంచుకోవాలి. భయంతో శిక్షిస్తారేమో అన్న భయంతో పిల్లలు పెద్దలను గౌరవిస్తారు అని గుర్తుంచుకోవాలి. మమ్మీ తిడుతుందేమో అని హోంవర్క్ చేయడం, డాడీ కొడతాడేమో అని స్కూల్కి వెళ్ళడం, టీచర్ కొడుతుందేమో అని స్కూల్కి వెళ్ళడం, ఆబ్సెంట్ కాకుండా ఉండడం. సో అది భయంతోని పెద్దలను గౌరవించడం అన్నమాట. అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కీవర్డ్స్ ఇవన్నీ మీరు కీవర్డ్స్ నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ పర్సనల్ రివార్డ్ ఓరియంటేషన్. బహుమానం, సాధనోపయోగ దశ అని కూడా అంటారు దీన్ని. బహుమానం అని గుర్తుంచుకోవాలి. అంటే ఏదైనా పని చెయ్యమని అడిగితే వాళ్ళు నాకేమి ఇస్తావు అని అడుగుతారన్నమాట. ప్రతి ఇంట్లో జరిగేదే. హోంవర్క్ వేయమంటే నాకు ఫోన్ ఇస్తేనే చేస్తా అంటారు. ఏదైనా చెయ్యనంటే నాకు ఫోన్ ఇస్తేనే. ప్రతి ఇంట్లో ఇప్పుడు జరిగేది అదే, ఫోను. అది గుర్తుంచుకోండి. అంటే బహుమానం ఇస్తేనే వాళ్ళు చేస్తారన్నమాట. బహుమానం ఇస్తేనే ఏదైనా చేస్తారు. అది గుర్తుంచుకోండి. ఇదే సాధనోపయోగ దశ. ఇంకొకటి ఇచ్చిపుచ్చుకోవడం. సపోజ్ వాళ్ళ క్లాసులో వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒకరికి ఏది లేదో ఇంకొకరి దగ్గర తీసుకుంటారు. నాకు ఎరేజర్ లేదు, నువ్వు ఇవ్వు, నీకు నేను ప్యాడ్ ఇస్తా, నీకు నా బొమ్మ నువ్వు తీసుకో, నీ బొమ్మ నాకు ఇవ్వు. అలా ఇచ్చిపుచ్చుకోవడం అన్నట్టు ఈ స్టేజ్లో. సో మొదటి దశలో భయంతో పెద్దలను గౌరవించడం, ఇక్కడ బహుమానంతో చేయడం అన్నమాట. సాధనోపయోగ దశ అంటారు, రెండవ దశ. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఏంటి? కన్వెన్షనల్ లెవెల్, సాంప్రదాయ స్థాయి. ఇక్కడ 2 మళ్ళీ గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్ అంటే మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి అనిపించుకోవడం. సెకండ్ వన్ లా అండ్ ఆర్డర్ అండ్ సోషల్ రూల్స్. ఫస్ట్ వన్లో మంచి అబ్బాయి మంచి అమ్మాయి అని కనిపించింది అనుకోండి, బిట్టు పెట్టేయండి. ఏంటి? సాంప్రదాయ స్థాయి మొదటి దశ అని. అంటే మంచి అబ్బాయి అనిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, మంచి అమ్మాయి అనిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. క్లాస్లో ఎక్కువ మార్కులు వస్తే మేడం మెచ్చుకుంటుంది. అంటే ఒకరు మెప్పు పొందాలని అనుకుంటారు అన్నట్టు. అందుకోసమే చదువుతారు ఎక్కువ. సో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మేడం మెచ్చుకుంటుంది. అందుకని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అమ్మకు ఇంటి పనుల్లో సాయం చేస్తే మమ్మీ మెచ్చుకుంటుంది. సో అలా అన్నమాట. అది మొదటి దశ. సెకండ్ దశ ఏంటి? లా అండ్ ఆర్డర్, సోషల్ రూల్స్. బాధ్యతలు నిర్వర్తించడం, నిందలు తప్పించుకోవడం కోసం. ఇది గుర్తుంచుకోవాలి. నిందలు తప్పించుకోవడం కోసం బాధ్యతలు నిర్వహిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 15th రోజు వెళ్ళకపోతే మేడం ఏమన్నా అంటదేమో అని, ఆగస్టు 15th రోజు వెళ్ళకపోతే హెడ్ మాస్టర్ ఏమన్నా అంటారేమో అని టీచర్స్ వెళ్ళడం. అంటే నిందలు తప్పించుకోవడానికి ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం, బాధ్యతలు గుడ్డిగా ఫాలో అవ్వడం అన్నమాట. గుడ్డిగా ఫాలో అవ్వడం అని కనిపించినా కూడా లా అండ్ ఆర్డర్, సోషల్ రూల్స్ కింద వస్తుంది, సెకండ్ స్థాయి. నెక్స్ట్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీలో సైలెంట్గా ఉండడం. అందరూ ఏది పాటిస్తే మనం అది పాటించాలి. బాధ్యతగా నిర్వర్తించడం అన్నమాట. బాధ్యతలు నిర్వర్తించడం
నిందలు తప్పించుకోవడం కోసం అని కనిపిస్తే సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. మళ్ళీ ఇందులో సోషల్ కాంట్రాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్. ఇక్కడ ఏంటి అంటే వ్యక్తిగత హక్కుల కోసం, మానవ హక్కుల కోసం పాటుపడతారు. వ్యక్తిగత హక్కులు, మానవ హక్కుల గురించి ఎక్కువ పాటుపడతారు. అంటే వీటి కోసము ఏదైనా చట్టాలు చేంజ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. చట్టాలు చేయమని కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్‌లో ఉన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెర్సీ కిల్లింగ్. మెర్సీ కిల్లింగ్ అంటే ఏదైనా భయంకరమైన వ్యాధితో బాధపడితే తను ఆ బాధను భరించలేక చనిపోవాలనుకుంటారు. అది చట్టబద్ధంగా చనిపోవడమే మెర్సీ కిల్లింగ్ అన్నమాట. అది తన అది తన వ్యక్తిగతం కాబట్టి తనకే వదిలేయడం అనేది దేనికి ఎగ్జాంపుల్ ఇది? మొదటి దశ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్‌లో ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ. వ్యక్తిగత హక్కులు, మానవ హక్కులు. నెక్స్ట్ వన్ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్. ఇది అన్నిటికంటే హయ్యర్ లెవెల్. ఆత్మనిందను తప్పించుకోవడం కోసం ఇక్కడ సాంప్రదాయ స్థాయిలో సెకండ్ స్టేజ్‌లో ఏంటి? నిందలు తప్పించుకోవడం కోసం ఇతరులు ఏమన్నా అంటారేమో అని జెండా మందిరం దగ్గరికి వెళ్ళడం. కానీ ఇక్కడ ఆత్మనిందను తప్పించుకోవడం కోసం, ఇతరుల గురించి కాదు, తన ఆత్మ నిందను తప్పించుకోవడం కోసమే తను వెళ్తాడన్నమాట. ఇది ఎవరో ఏదో అంటారని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తను పనిచేసే సంస్థలో మెచ్చుకోవడం కోసం ఇతరులు ఏమన్నా అంటారేమో అని అందులో పాల్గొనడం కాదు. అది ఆ సంస్థ డెవలప్ కోసమే తను పాటుపడడం అన్నమాట. సో అందరి కోసం పాటుపడతారు ఇక్కడ వీళ్ళు. ఈ కోల్బర్గ్ ప్రకారం చాలా తక్కువ మంది ఈ స్టేజ్కి వస్తారు. థర్డ్ లెవెల్కి వస్తారు. కోల్బర్గ్ ప్రకారం చాలా తక్కువ మంది థర్డ్ లెవెల్కి వస్తారు. సో ఇదే అండి. ఫస్ట్ వన్ మొదటి దశలో శిక్ష, భయంతో పెద్దలను గౌరవించడం. సెకండ్ వన్ బహుమానం ఇస్తే చేయడం. ఇందులో సాంప్రదాయ స్థాయిలో మొదటి దశలో మంచి అబ్బాయి లేదా అమ్మాయి అనిపించుకోవడం. లా అండ్ ఆర్డర్, సోషల్ రూల్స్లో బాధ్యతలు నిర్వర్తించడం, నిందలు తప్పించుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్ పాటించకపోతే జరిమానా పడుతుందన్న భయంతో ఆ నిందను తప్పించుకోవడం కోసం, అది నింద అన్నట్టే కదా, నిందలు తప్పించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్, సోషల్ రూల్స్ ఫాలో అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో సెకండ్ స్టేజ్లో ఆత్మనిందను తప్పించుకోవడం కోసం, ఎవరో ఏదో అంటారని కాదు, తన ఆత్మనే తను ఏదో అంటదని తప్పించుకోవడం కోసం అన్నమాట. దీనికి తేడా అదే. సో ఇక్కడ పోస్ట్ కన్వెన్షనల్ ఉత్తర సాంప్రదాయంలో మొదటి దశ ఏంటి? వ్యక్తిగత హక్కులను గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత హక్కులు, మానవ హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేస్తారు. ఏదన్నా చట్టబద్ధమైనది మానవ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే దానిని చేంజ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు.